అబ్బబ్బబ్బా నా పిల్లంతో నాకు రామ పోతున్నది. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? చెప్పుకుంటే ఇజ్జత పోతుంది, చెప్పుకోపోతే మానం పోతుంది. నడింట్లో కూర్చుంటది, తీరొక్కటి తింటది. అవ్వ పత్తికాడికి రావంటే రాదు, పొలం కాడికి రాకి ఒక్కటి కావాలి. దాన్ని మేపలేక నాకు అరిగోస అవుతుంది. నేనేం చేయాలి? ఇప్పుడు ఇంటికి పోయింది అనుకో, పొలం కాడికి పోతానే పువ్వు పెట్టి అంటే ఇప్పుడు తీరుకొక్కటి చెప్తుంది. అది తెత్తవా, ఇది తెత్తవా, ఏది తెత్తవా అని అంటది. తేకపోయింది అనుకో పొద్దంతా అలుగుతుంది. అది అలిగింది అనుకో, నీ పత్తి కాడికి పోయింది అనుకో నాకు మనసులో పట్టది. నేను ఏం చేయాలి? ఏం అర్థమవుతుంది? అది అడిగింది తేలేదనుకో వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేస్తుంది. వాళ్ళ అబ్బాయి నాకు ఫోన్ చేసి ఏమైంది అల్లుడు, నా బిడ్డ అడుగుతుంది ఎత్తలేవాట అని వాళ్ళు అంటారు. వాస్తవానికే ఎవరికన్నా తెలిసిన వారి నీ పెళ్ళానికే కాదురా నువ్వు తెచ్చేది, మందికి తెస్తానవా అని అంటారు. ఇది కూడా వాస్తవమే. కానీ దాని ఆశలకు హద్దు లేదు. నేను మందికి చెప్పుకునేటట్టు లేదు, నాకు నేను కూడా చెప్పుకునేటట్టు లేదు. అబ్బబ్బబ్బబ్బా అది మంచిగా ఉన్నదని చేసుకుంటే నాకు సుక్కలు చూపెడుతుంది కదా. ఒక్కసారి 2 బట్టలు అంటే తెస్తా, నెల రోజులు ఏమన్నంటే నాకు ఈడ వాసిపోతుంది. చూసేటోళ్ళకి ఏమర్థమైతే చెప్పు. ఓరి వారి నీ పెళ్ళానికే చెప్తానో కదా, ఎవరికన్నా తెచ్చి పెడతానో వారే అని పక్క పొంటోళ్ళు అంటారు. ఆ పక్క పొంటోళ్ళు ఏం చేస్తారు చెప్పు? బువ్వ కూర అనుకొని తింటారు. ఇది తినేది వాళ్ళకి ఎరికేనా? ఓ రాములా, అది తినేది వాళ్ళకి చెప్తే మానం పోతుంది. తెల్లారంగానే ఇంకో ఇంత తట్టడి తింటది, గిలాసడు పాలు తాగుతుంది, మళ్ళీ చికెన్ తెమ్మంటది, మటన్ తెమ్మంటది. మధ్యాహ్నం ఫోన్ చేసి ఇంకో గిల్ల ఆర్డర్ పెట్టుకుంటానా, అదేదో పిజ్జా అనట, ఆ పిజ్జా ఆర్డర్ పెట్టుకుంటది, ఇంకో పైసలు పంపంటది. నేను కొట్టలేక నేను చస్తానా? మందికి ఏం అర్థమవుతుంది చూడు. అబ్బా ఆమె ఏం అడుగుతాంది, ఈ శంకర్ గారు తెత్త అయిపో అని పక్క పొంటలు అనుకుంటారు. నా బాధ పక్క పొంటలకు వెళ్తే ఏడుతారు. ఇక ఆయన నా పిల్లం నా కోసం ఎదురు చూస్తుంది కావచ్చు. అబ్బో కొంచెం లేట్ అయినా కూడా నన్ను ఇయ్యరమైనది. ఇక పోతా. ఇప్పుడు వేనక్క ఎంత రచ్చ చేస్తుందో ఇక చూడాలి. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. అబ్బబ్బబ్బా నా ముందుల పిల్లం ఏం చెప్తాందో. ఇంటికి పోదామంటే భయం అవుతుంది. ఆయన భయం అవుతుందని ఇక్కడ కూర్చుంటే నాకు ఆడ పత్తి పైన ఆగుతుంది. అబ్బో అది ఏమని అనుకోని బుక్కడంతా తింటా, బయట పడతా అంతే. అబ్బబ్బబ్బా నా మొగుడు ఎంత మంచోడో. నేను ఏది అడుగుతా తీసుకొచ్చి పెడతాడు. గింత కూడా కోపానికి రాడు. నా మొగుడు అసంటి మొగుడు ఈ లోకంలోనే ఉండడు. పొలం పళ్ళకు రమ్మంటే కూడా నేను రాను అంటే అసలు నన్ను ఏమన్నాడు, ఒక్కడే వెళ్ళిపోతాడు. కానీ నేనే ఆయన మస్తు బాధ పెడతాను. ఇప్పటి నుంచి బాధ పెట్టద్ది, ఇక మంచిగా చూసుకోవాలి. ఎంత మంచిగా చూసుకుందామన్నా నాకు కడుపు ఆగదాయే. వచ్చినాక నాటుకోడి తెమ్మని నిప్పుల మీద కాల్చుకొని రమ్మంటే ఇక మంచిగా పులుసు పెట్టుకొని కమ్మగా తింటా. వచ్చినాక ఏమంటాడో ఏమో, తెమ్మంటే కోపడతాడో ఎట్లా నన్ను వేసి తెమ్మనాలి ఇక అంతే. ఆయన నేను తెమ్మంటే ఎందుకు తేడు? ఆయన వచ్చినాక భుజం మీద చేసి ఏవండి చేయండి అని చెప్పేసి అన్నారు అనుకో, అన్నీ కూల్ అయిపోతాడు. ఆయన వచ్చేలోపు నేను శాత కాకుండా ఉంటే ఇక ఏమైంది అని అడుగుతాడు, ఇక తెమ్మంటాడు. అబ్బో అత్తండు. రవలి బువ్వయ్యే ఇంతంత తిని పత్తి సెన్లో పోతా. ఏంది బువ్వ కూరనా? ఏమైంది? సాధన అయితే లేదా? జ్వరం వచ్చిందా? ఆయన నీకు జ్వరం వచ్చేదందుకు నువ్వేమన్నా పత్తి చేనులకు వచ్చి పని చేస్తానవానే? మొహం పగిలిపోద్ది. ఏమో సాధన అయితే లేదని నాటకాలు ఆడతాను. ఇంతంత బువ్వేసుకురాపో, తిని పనికి పోవాలి. ఆగో ఫస్ట్ లో నాకు దగ్గొస్తుందంటే దావకన తీసుకుపోయేటోనివి. ఇప్పుడు శాతం అయితే లేదంటే నువ్వేం పని చేస్తానో అన్న వేసుకురాపో అని అంటారా? నా మీద నీకు ప్రేమనే లేదు, తగ్గిపోయింది కూడా. ఓ పిసదానా, ప్రేమ తగ్గిపోవుడు కాదే. జ్వరం వస్తే నువ్వు గిట్లుండవని నాకు తెలుసు. నువ్వేదో నాటకం ఆడతాను. జ్వరం వస్తే నువ్వు మంచాలకెళ్ళి లేవనే లేవు. మంచిగా స్నానం చేసినావు, కొత్త చీర కట్టుకున్నావు, మేకప్ కూడా వేసుకున్నావు కాదే. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. నీ సంగతి నాకు తెలియదా? అయితేనే గాని దేనికి టెండర్ పెట్టినావు చెప్పు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నాకు శాతం అయితే లేదురా బావుడా అంటే నువ్వు దేనికి టెండర్ పెట్టావని అడుగుతానావా? నోరంతా చేసేదు, నాకు అసలు అన్నం కూడా తినబుద్ధి అయితే లేదు. ఏంది నోరంతా చేసేది ఉన్నదా? కొంపదీసి యాప పుల్లు వేసుకొని తోమినావు ఆయన పండ్లు. నల్లమొగపోడా, నేను ముట్టిన సంది ఇప్పటి వరకు యాపకుల్లనే వేయలే. నేను ముట్టంగానే పేస్ట్ ను బ్రష్ చేయించారు మా అబ్బాయ్య. నువ్వు అన్ని కావటంగా మాట్లాడుతున్నావు నాతోటి. మస్తు మాట్లాడతానమే. ఏంది మీ అబ్బాయి నువ్వు పుట్టంగానే బ్రష్ పేస్ట్ పెట్టి తోమిచ్చిరా? ఎవరు నమ్ముతారే? ఎవరన్నా పుట్టంగానే వేపిస్తారా ఆయన బ్రష్ పేస్ట్?
నల్లమొక్క కూడా ఎవరన్నా పుట్టంగానే వేపిస్తారా? నేను కొంచెం పెద్ద పెరిగినాకనే. మరి నువ్వు పుట్టంగానే వేసిదంటే నాకు నవ్వొచ్చింది, అర్థమయ్యేటట్టు చెప్పవానే. మా సరే గాని ఇగో మళ్ళీ జన్మలు ఎప్పుడు అడగా, ఎప్పుడు నా ఎత్తే వారానికి ఒకసారి గాని ఇవాళ ఒక్కరోజు నా మాటిను. ఏం మాటినాలే, ఏం చెప్తావు? నేను అనలేదా గందుకే దేనికో టెండర్ వేసినేవాని, గందుకే దేనికో టెండర్ వేసినేవాని. అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్. ఆ నీ సీర మనసుడు, నీ ఎడ్డి ముఖం, నీ సూపులు నాకు తెలియదానే. అదే నాతో ఏం పని లేకపోతే ఆగేసుకత్తా ఆగు దిందు అంటావు. నువ్వేదన్నా పని ఉంటేనేనే మొత్తం ఇట్లా దిద్దుకుంటా చెప్తావు, మొత్తం ఇట్లా దిద్దుకుంటా చెప్తావు. అయితేమో గాని ఏం కావాలి చెప్పు. నీకు తెలుసన్నావు కదా, పోయి పట్టుకరాపో. ఇక ఇవ్వే ఎటకారం మాటలు మాట్లాడితే నాకు ఎక్కడనో కాలుతుంది, నాకు ఎక్కడనో కాలుతుంది, నాకు ఎక్కడనో కాలుతుంది. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. మా సరేతి ఇగో ఒక మంచి పుంజు నిప్పుల మీద కాల్పించుకొని రేపో దగ్గరకు అండుకొని పులుసు పెట్టుకొని తిన్నాం. అబ్బో నువ్వు చిన్నదాన్ని కాదే, ఏకంగా పుంజుకే సూటి పెట్టినావానే, పుంజుకే సూటి పెట్టినావానే. ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? అయితేమే గాని ఈ అల్లగా నాళ్ళ పుంజులేడ దొరుకుతాయి, అందరు ఇడిచి పెడతారు. ఏదన్నా చికెనో మటనో తెస్తా తిను. నాకు చికెన్ ఏం వద్దు, నాకు పుంజే కావాలి. దొరకకపోతే పెంట బొందులలో తిరుగుపో, దొరుకుతుంది. ఏంది దవడ వెనకాల చంపితే దవడ పనులన్నీ రాలే. నేను పనాన్ని తీర్చి పెట్టుకొని నీ పుంజు కోసం పెంట బొందల పొంట తిరిగి పట్టుకొస్తే కడుపు నిండా తింటావా? అది నిప్పుల మీద కాల్చుకురావన్నా? నేను పోను, నాతోటి కాదు. అగు చూడు నా మీద ప్రేమ తగ్గింది. అదే పెళ్ళైన కొత్తలో చెట్టుకున్న బోడ కాకరకాయలు తెమ్మంటే ముళ్ళన్ని చేతిలోకి చీరుకు పొంగ మరీ తెచ్చినావు. ఇప్పుడు పెంట బొందలలో ఉన్న కోడిని తెమ్మంటే తెత్తలేవు. నా మీద నీకు ప్రేమ తగ్గింది. ఉండేగా. అయ్యో రావులా దేవుడా, గా పుంజు లేకపోతే పోతా అంటవానే. ఏదో పెళ్ళైన కొత్తలో నా పిల్ల అడిగిందని కంపంత ఈరక బొంగ బోడ కాకరకాయలు తెచ్చిన. ఆయనకి పుంజు లేకపోతే నువ్వు పోతావానే? నీకు పెళ్ళైన కాడ నుంచి నేనేం తక్కువ చేసిందే చెప్పే. నువ్వు అడిగిందల్లా తెచ్చి పెడతానా? నేనేదన్నా కాదన్నానే. ఇప్పుడు ఇవాళ పత్తేరిచ్చేది ఉన్నది, నాకు పొద్దు పోతుంది. ఇంత పువ్వెత్త పోతాన్నందుకు గిన్ని చదవబడుతుంది గానే. గిన్ని చదువుడు కాదు, కన్ని చదువుడు కాదు. ఇప్పుడు నువ్వు పుంజు తెస్తావు తేవా? అబ్బా ఇప్పుడు తెత్తగా తేవా అంటే ఏడ దొరుకుతాయే? ఇంకో ఇప్పుడు మనం చికెన్ తెత్తా అండుకొని తిను. పొద్దుకినాక ఇళ్ళ కత్తగా కమ్మినాక మంచిగా నిప్పుల మీద కాల్చుకత్తేనే, దండం పెడితేనే నాకు పనికి లేట్ అవుతుంది. అయితే నేను ఇప్పుడు మన మామగారి ఇంటికి పోతుంది, పొద్దుకంగానే అత్త. అవ్వో చూడు ఎట్లా బెదిరిస్తానవో, నిన్ను దగ్గర పోవాలని ఉంటది. గత లేదే, నీ దండం పెడతా, నీ కాలు మొక్కుతా, నీ పుంజు పాడగా మాదెత్తా గాని ఊకో. మీ అమ్మగారింటికి అయితే పోవు కదా? పోను కానీ తేపో. తెత్తా, నువ్వు మసాలాలు రెడీ పెట్టుకో. రెడీ పెట్టుకుంటా. ఇలా నా పనంతా వేరే మంచిదే. నీకు పుంజు పట్టుకొని వస్తా. పుంజే కావాలి కదా, పెట్టద్దు కదా? పుంజే కావాలి. సరే పుంజు దొరకబట్టి నిప్పుల మీద కాల్చుకొని కూర కొట్టించుకత్తా. నేను వచ్చేసరికి మసాలా నూరి రెడీ పెట్టుకో, సరేనా? సరే చెప్పుకుంటే వద్దావప్పా. అబ్బా నువ్వు గట్ల అలగకే, నువ్వు అలుగుతే నాకు మంచిగా అనిపించేది. దండం పెడతా, నవ్వు పట్టుకత్తా. పట్టుకురాబో. సరే నిప్పుల వినగ అలుకొని పట్టుకొని వస్తా. సరే పుంజే పుంజే. సరే నువ్వైతే మీ అవ్వగారింటికి పోగదా? ఎన్నిసార్లు చెప్పాలి? సరే ఈయన గిట్లా అయితేనే పుంజు పట్టుకొస్తాడు, లేదా పట్టుకురాడు. ఇక మసాలాలు నూరుకుంటా మంచిగా.